ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఈ ఉగాది చైత్ర నవరాత్రులు మొదటి రోజు మొదలవుతాయి. మనకి ఈ ఉగాది నాడు మీరు ఎవరైనా సరే అప్పుల బాధతో బాధపడుతున్న వారికి తేలికైన రుణ విముక్తి పరిహారం చెప్తాను. అప్పుల సమస్య, రాహు సమస్య, అశుభకరమైన కుజుడు ప్రభావం వల్ల కలుగుతాయి. అంటే రాహు కుజుడి వల్లనే ప్రపంచవ్యాప్తంగా మనకి డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయని అర్థం. లాల్ కితాబ్ ఏం చెప్తుందంటే, నవరాత్రుల్లో ఏదైనా ఒక మంగళవారం నాడు నీటిలో ఉన్న కొబ్బరికాయ తీసుకోండి. అంటే కొబ్బరి బండం కాదు, కొబ్బరికాయ తయారైంది. దానిపైన సింధూరంతో ఒక స్వస్తిక్ గుర్తు వేయండి. దాన్ని మీ తల చుట్టూ సవ్యదిశగా, అంటే కుడి నుంచి ఎడం వైపుకి 7 సార్లు తిప్పి ఏదైనా ప్రవహించే నీటిలో వేయండి, లేదా కాలంలో వేయండి. మీ అప్పుల భారం తగ్గిస్తుంది. రెండవది, ఇంకొక వస్తువు, తాంత్రిక వస్తువు హతాజోడి. నవరాత్రుల్లో ఈ హతాజోడిని పూజించడం, హతాజోడికి సింధూరం సమర్పించడం, ఎర్రటి గుడ్డలో పెట్టి బీరువాలో కానీ ధనస్థానంలో పెట్టుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అప్పులు తీరుతాయి. ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు ఓం రుణముక్తేశ్వరాయ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. ఓం రుణముక్తేశ్వరాయ మహాదేవాయ నమః. ఈ 9 రోజులు అనుకోండి. అలాగే నవరాత్రుల్లో 9 మంది చిన్నపిల్లలకి, అంటే ఆడపిల్లలకి తీపి పదార్థాలని, ఎర్రటి రంగు వస్తువులు దానం చేయండి. మీ అప్పుల బాధలు తీరుతాయి. అద్భుతమైన ఫలితం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఆరోగ్య సమస్యలకి, ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒక షార్ట్ వీడియో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.